పోసాని కృష్ణమురళి తరఫున వాదించిన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి సొంత లాయర్ ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే, పోసాని కృష్ణమురళిని మ్యాజిస్ట్రేట్ గారు 14 రోజులు రిమాండ్ ఇచ్చారు, ఇది అక్రమం, చట్టవిరుద్ధం, అంతేకాదు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, కంటెంప్ట్ ఆఫ్ సుప్రీం కోర్టు, కాబట్టి దీని మీద మేము ప్రొసీడ్ అవుతాం తర్వాత చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలని ఉపయోగించుకొని అని అంటున్నారు. ఏంటి దీని వెనక కథ? పోసాని కృష్ణమురళికి 14 రోజులు రిమాండ్ ఇచ్చారు రైల్వే కోడూరు కోర్టు మ్యాజిస్ట్రేట్. పోసాని కృష్ణమురళి మీద పోలీసులు 4 సెక్షన్లు పెట్టారు. 196, 353(2) ఈ 2 సెక్షన్లు కూడా వర్గ వైషమ్యాలు క్రియేట్ చేస్తున్నారు, అంటే వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారు అనేటువంటి ఆరోపణ మీద పెట్టేటువంటి సెక్షన్లు 196 అండ్ 353(2). ఇవి కాకుండా మరొక 2 సెక్షన్లు పెట్టారు, 111 అలాగే సెక్షన్ 65 ఆఫ్ ఐటీ యాక్ట్. ఇప్పుడు పొన్నవోలు గారు ఏం చెప్తున్నాడంటే, కోర్టులు ఈ 4 సెక్షన్లు పెట్టినప్పుడు జడ్జి గారే అన్నారట, 111 అలాగే సెక్షన్ 65 ఆఫ్ ఐటీ యాక్ట్ ఈ 2 కూడా వర్తించవు ఈ కేసుకి అని చెప్పారట ఆయనే. అవి పోతే మిగిలినవి 2 సెక్షన్లు 196, 353(2). ఈ 2 సెక్షన్లు దేనికి ఎందుకు వస్తాయి? వర్గ వైషమ్యాన్ని క్రియేట్ చేస్తున్నారు అనేవి. అయితే ఈ 2 సెక్షన్ల కింద వేయగలిగిన శిక్ష 5 ఏళ్ళు మాత్రమే ఉంది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అన్నేష్ కుమార్ కేసులో 7 ఏళ్ల లోపు శిక్ష పడేటువంటి సెక్షన్లు కనుక పోలీసులు పెడితే అటువంటి కేసుల్లో రిమాండ్ ఇవ్వవద్దు, అరెస్టులు చేయవద్దు అని చెప్పింది. వీటిని అన్నేష్ కుమార్ గైడ్ లైన్స్ అంటారు. సుప్రీంకోర్టు వారు ఇచ్చారు ఈ గైడ్ లైన్స్. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏమంటాడంటే, పోసాని మీద పెట్టినటువంటి 2 సెక్షన్లకి 5 ఏళ్ళు మాత్రమే జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పినట్టు 7 ఏళ్ల లోపే శిక్ష పడుతుంది, కాబట్టి ఈయనకి రిమాండ్ ఇవ్వకూడదు మేజిస్ట్రేట్ గారు. మేము అన్నేష్ కుమార్ గైడ్ లైన్స్ని, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని మేజిస్ట్రేట్ గారికి ఇచ్చాము కూడా. అయినా కూడా మేజిస్ట్రేట్ గారు నేను అన్నేష్ కుమార్ గైడ్ లైన్స్ని ఈ కేసులో పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్పి జడ్జి గారు మా అభ్యంతరాలను పట్టించుకోకుండా చట్టానికి వ్యతిరేకంగా పోసాని కృష్ణమురళిని 14 రోజుల పాటు రిమాండ్కి పంపించారు. దీని మీద పొన్నవోలు సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, అంటే కంటెంప్ట్ ఆఫ్ సుప్రీం కోర్టు. ఎందుకంటే సుప్రీంకోర్టు అన్నేష్ కుమార్ కేసులో తాము చెప్పినటువంటి గైడ్ లైన్స్ని పాటించకపోతే, అంటే 7 సంవత్సరాలు కంటే తక్కువ శిక్ష పడేటువంటి కేసుల్లో కింది కోర్టులు ఎవరినైనా జైలుకు పంపిస్తే అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది అని చెప్పింది. కాబట్టి దీని మీద మేము చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలని ఉపయోగించుకుంటాం అని చెప్పారు. కంటెంప్ట్కి ఏమైనా వెళ్తున్నారు? నేను కాదండి, కోర్టు ఆ అన్నేష్ కుమార్ జడ్జిమెంట్లోనే ఉంది. ఎవరైనా 7 సంవత్సరాల లోపల కేసుల్లో రిమాండ్ చేస్తే ఆ కోర్టు కంటెంప్ట్ కింద వస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది, ఏం చెప్పడం కాదు. సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పొన్నవోలు నేరుగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పెడతాం మేజిస్ట్రేట్ మీద అనే స్టేట్మెంట్ ఇవ్వలేదు, కానీ పరోక్షంగా చెప్పాడు ఆ మాట. సాక్షి టీవీలో మాత్రం నేరుగా స్క్రోలింగ్ వేసుకున్నారు, కోర్టు ధిక్కరణ కింద హైకోర్టులో కేసు వేస్తామని. అంటే రైల్వే కోడూరు కోర్టు మ్యాజిస్ట్రేట్ గారిని పరోక్షంగా పొన్నవోలు గారు, సాక్షి మీడియా వారు బెదరగొట్టడానికి ట్రై చేస్తున్నారన్నమాట. ఏమవుతుందో చూద్దాం తర్వాత మరి.